నమస్తే. వికారాబాద్ జిల్లా తాండూరుకు సంబంధించి గర్ల్స్ వెల్ఫేర్ హాస్టల్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఏదైతే ఉందో, ఆ హాస్టల్‌లో విషాదమైనటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇవాళ రాష్ట్రంలో రోజు రోజుకి ఫుడ్ పాయిజన్‌ల సంఖ్య పెరుగుతా ఉంది. ఇక్కడ స్కూళ్ళ సంఖ్య కావచ్చు, లేకపోతే విద్యార్థుల సంఖ్య కావచ్చు, రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీన్ని కట్టడి చేసేటటువంటి అంశం కనిపిస్తలేదు. సో, ఈ మధ్య మనం చూసినాం బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌వి మరి ఆధ్వర్యంలో గురుకుల పోరుబాట అని చెప్పి కూడా ఒక అంశాన్ని తీసుకొచ్చాం. జిల్లాల వారీగా కూడా బీఆర్ఎస్‌వి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్ఛార్జ్‌గా నియమించి, సో ఆ జిల్లాలోనూ ఉన్నటువంటి ఏదైతే గురుకుల స్కూల్స్ ఉన్నాయో ఆ గురుకుల స్కూల్స్‌కి వెళ్ళి గురుకుల స్కూల్స్‌ని సందర్శించి అందులో ఏం జరుగుతా ఉందని చెప్పి కూడా ఒక రిపోర్ట్ అయితే మరి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఇవాళ ఈ తాండూరుకు సంబంధించి, వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్‌గా వ్యవహరించినటువంటి బీఆర్ఎస్‌వి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మనతో ఉన్నారు. ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం, అక్కడ ఎలాంటి సంఘటనలు ఉన్నాయి, అసలు ఏం జరుగుతా ఉంది ఆ స్కూల్‌కి సంబంధించి కూడా. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు? ఇవాళనే ఈ అంశం బయటకు వచ్చింది. మీరు కూడా అక్కడ జిల్లా ఇన్ఛార్జ్‌గా ఉన్నారు గురుకుల బాటకు సంబంధించి, ఏం చెప్తారు? చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ గురుకులాల ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఫుడ్ పాయిజన్ అనే గానీ, మరణాలైనా గానీ, అక్కడ ఉన్నటువంటి కలుషితమైన వాటర్ వల్లనైనా గానీ జరుగుతున్న ఉద్దేశంతోనే కేటీఆర్ గారి యొక్క ఆదేశం మేరకు మేము గురుకుల బాట కార్యక్రమం పోయినాము. ఇదే ఈరోజు 15 మంది విద్యార్థులు ఈ తాండూరు సీఎం సొంత జిల్లా అయినటువంటి తాండూరులో ట్రైబల్ వెల్ఫేర్ అదే హాస్టల్కు మేము మొన్న విజిట్ చేయడానికి పోతే అక్కడ సీఎం గారి ఆదేశాలు, కలెక్టర్ గారి ఆదేశాలని చెప్పి ఆ గేటుకి తాళం వేసుకొని మమ్మల్ని విజిట్ చేయకుండా పోలీసులతోని బంధించి లోపలికి వెళ్లకుండా మనం అడ్డుకోవడం జరిగింది. ఇదే ట్రైబల్ వెల్ఫేర్ వల్ల ఆల్రెడీ ఇంతకుముందే ఫుడ్ పాయిజన్ జరిగిందనే సమాచారంతోనే అక్కడ అసలు విద్యార్థులు నాణ్యమైనటువంటి ఫుడ్ పెడుతుర్రా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కలుషితమైనటువంటి వాటర్ వల్ల అసలు ఫుడ్ పాయిజన్ అవుతుందా, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్న డైనింగ్ టేబుల్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ పుస్తకాలు వేస్తుర్రా వేయలేరా, పుస్తకాలు ఇస్తలేరా అని తెలుసుకోవడానికి పోతే సీఎం రేవంత్ రెడ్డి అసలు గురుకులాల మీద ఇప్పటి వరకు సమీక్షలు జరుగుతున్నాయి. సమీక్షలు చెయ్యకుండా ఏమంటారు కర్కశంగా, కఠినంగా ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రి స్వతంగా లేకపోవడం, తన దగ్గరనే పెట్టుకొని ఈరోజు ఫుడ్ పాయిజన్ అయితే సొంత జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఇప్పటి వరకు స్పందన లేదు. ఈరోజు విద్యార్థులు ఈరోజు తాండూరు నియోజకవర్గంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు, అయినా కానీ స్పందన లేదు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి. ఈ గురుకులాలకు సంబంధించిన విద్యార్థులు జరుగుతున్న సంఘటన పైన సమీక్ష నిర్వహించాలి. మీరు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి విద్యార్థులను సందర్శించి వాళ్ళ క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ విద్యార్థి డిమాండ్ చేస్తున్నాం. ఈ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్‌కి సంబంధించి, హాస్టల్‌కి సంబంధించి మిమ్మల్ని అలో చేయలేదా? అంటే మీరు వెళ్తున్న ప్రయత్నం? మేము మొన్ననే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కాడికి పోయినాం. పోతే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు ఆల్రెడీ మేము వస్తున్నామన్న సమాచారం తెలుసుకొని, పోలీసులతో తెలుసుకొని తాళం వేసుకొని ఆమె అందుబాటులో లేకుండా ఎటో వెళ్ళిపోయింది. మేము అక్కడ ఉన్నటువంటి క్లర్క్ వాళ్ళు ఉన్న లోపలికించి ఎంత బతిమిలాడినా, ధర్నా చేసి ఏం చేసినా తీయలేదు. మీ ప్రిన్సిపాల్ ఎక్కడ పోయిందని ఫోన్ చేస్తే నేను ఏదో బ్యాంకులో ఉన్నా, నేను తర్వాత వస్తా, మీ దగ్గర కలెక్టర్ దగ్గర పర్మిషన్ ఉందా, పర్మిషన్ కాపీ తీసుకురండి. అమ్మాయి ఇక్కడ విద్యార్థులు చనిపోతుర్రు, విద్యార్థుల ఫుడ్ పాయిజన్ అవుతుంది, విద్యార్థులు ఇబ్బంది పడుతుర్రు, అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు బాధపడుతుర్రు. సార్ ఇక్కడ నిజం సార్, ఇక్కడ ఏమంటారు అక్కడ ఫుడ్ పాయిజన్ అవుతుంది, మా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతుర్రు. ఏదో మేము గురుకులాల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉన్నదని మేము ఇక్కడ గురుకులాల అక్కడ విద్యార్థులను జాయిన్ చేస్తే, ఈరోజు ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యార్థులను పట్టించకపోవడం వల్ల విద్యార్థులు మాతో లబోదిబని బాధపడుతున్నారు అక్కడ తల్లిదండ్రులు. మేము గేట్ బయట ఉన్నాం, ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తే స్పందన లేదు. మీరు కలెక్టర్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకొచ్చిన తర్వాత మాత్రం లోపల రానేలంటని ఆమె ఫోన్ చేస్తే 2 నిమిషాలు మాట్లాడి పెట్టేసింది. మళ్ళీ ఫోన్కి స్పందన లేదు. అక్కడ ఉన్నటువంటి గేటులు ట్రై చేసినాం, లోపలికి పోవాలని ట్రై చేసినాం, పకడ్బందీ ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోయినాం. చాలాసేపు ధర్నా చేసినాం. అక్కడ ఉన్న పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకుపోవడం జరిగింది. నేనేమంటున్నానంటే వెంటనే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పైన, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పైన, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారి అయిన కలెక్టర్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో అంశం బ్రదర్, మీరు కమిటీ ఆధ్వర్యంలో సభ్యులుగా మీరు స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ వెళ్తూ ఉన్నారు. సో అక్కడ ప్రధానంగా మీకు కనిపించినటువంటి సమస్యలు ఏంటి? అసలు ఇలాంటి ఫుడ్ పాయిజన్ జరగడానికి కారణాలు మీకు ఏమైనా కనిపించాయి? నేను ఏమంటున్నా అంటే అక్కడ అసలు ఇప్పుడు ఫుడ్ వడ్డిస్తారు. ఫుడ్ వడ్డించిన తర్వాత అసలు ఎంత దొడ్డు రైస్, మొత్తం యాక్చువల్గా దొడ్డు రైస్ ఉన్నది. మళ్ళీ మెత్తగా అంటే ఇట్లా ఏమంటారు మన పెరుగన్నం తింటారు తెలుసా, ఆ టైప్ ఉంటుంది. మళ్ళీ డైనింగ్ హాల్ ఎట్లుంటుంది అంటే అసలు నీట్గా ఉండదు. అంటే కొన్ని దగ్గర మేము పోయినాము, కొన్ని అంటే ఒక దగ్గర చూస్తే డైనింగ్ హాల్లో అసలు
అసలు డైనింగ్ హాల్నే అసలు మంచిగా ఉండదు. ఒక దిక్కు కంపౌండ్ వాల్ ఉంటుంది, దానికి రక్షణగా పక్కన పందులు పోతుంటాయి, అక్కడ కలుషితమైన వాటర్ ఉంటుంది, పందులు, కుక్కలు, ఎలుకలు, అక్కడ పిల్లల లోపల హాస్టల్ లోపలికి పోయి భయాందోళనగా ఉన్నది. ఇదే ఇక్కడ మేము కొడంగల్ నియోజకవర్గంలో, అదే వికారాబాద్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంలో మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్కి పోయినాం. అక్కడ ఎట్లుందంటే అసలు రోడ్డు పక్కన ఉన్నది పాడుపడ్డ బిల్డింగు. అక్కడ బయట విద్యార్థులు ఒక చిన్న ఇరుకైన గదిలో ఫుడ్ తిని పెడుతున్నారు. అందరూ కిందనే, దానికి టేబుల్ ఏముండయి, కిందనే కూర్చున్నారు. ఒకరికొకరు మొత్తం అక్కడ ఉన్న దుర్వాసన వస్తుంటుంది. అక్కడనే దుర్వాసన, పక్కనే మురికి వాళ్ళకి ఉంటుంది. పక్కనే రోడ్డు వైపులో పోయి ప్లేట్లు మొత్తం అలా విద్యార్థులే వేసుకోవాలి. మళ్ళీ సపరేట్ క్లర్క్, సపరేట్ ఫుడ్ వాళ్ళు వడ్డిస్తులు ఎవరు ఉంటారు? విద్యార్థులే వడ్డించాలి, విద్యార్థులే భోజనాలు పట్టుకురావాలి, విద్యార్థులే వడ్డించుకోవాలి. ఇంత దౌర్భాగ్యం ఉన్నది ఆడ పరిస్థితి చూస్తుంటే కళ్ళకెంచి బాధ అనిపిస్తుంది. అసలు పట్టించుకునే నాదులు లేడు వాళ్ళని. అంటే అధికార లోపం అనుకోవచ్చు. అధికార పార్టీ లోపం. సమీక్ష నిర్వహించాలి కదా. ఇప్పుడు సపరేట్ విద్యాశాఖ మంత్రి ఉన్నాడు అనుకో, అరే గురుకులాల్లో ఎందుకు సమీక్ష నిర్వహిస్తుంది, ఎందుకు జరుగుతుంది ఈ సంఘటన అని సమీక్ష నిర్వహించాలి కదా. అసలు సమీక్ష నిర్వహించలేదు. ఇప్పటివరకు ఫుడ్ పాయిజన్ అవుతుండు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరైనా స్పందించినా దీని గురించి? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులు, గురుకుల విద్యార్థులు చనిపోతుండు, సీఎం స్పందిస్తుండా? అంటే పేద విద్యార్థులు చనిపోతే ఆయనకు పట్టింపు ఉన్నది. పేద విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి కడుపు నొప్పితో ఆసుపత్రి పాలు, తీవ్ర ఇబ్బంది వాళ్ళైతే ఆయనకు స్పందన ఉండదు. ఆయనకు ఓన్లీ ఏంది కార్పొరేటివ్ పైసలు ఎట్లా సంపాదించుకోవాలి, ఎక్కడ హైడ్రా ఉంది అది గులగొట్టుకోవాలి, పైసలు కమిషన్లు వేసుకోవాలి. దాని మీదనే తెలంగాణ అస్తిత్వాల మీద ఇప్పుడు చూడండి, పేద విద్యార్థులని ఏం జరిగినా పట్టించుకోడు, పేద రైతులకు ఏం జరిగినా పట్టించుకోడు, పేద పింఛనుదారులు అన్నటువంటి ముసలిదారులను వాళ్ళని పట్టించుకోడు. నువ్వు హైడ్రా ఇప్పుడు ఇండ్లు కూలగొట్టినావు, ఎవరు కూలగొట్టినావు? పేదలు. ఓన్లీ పేదోళ్ళని కొడుతుండు, పేదోళ్ళకు పెడుతున్నాడు. ఆయన పాలసీ ఇదే, ఇంకోటి ఏం లేదు. నువ్వు వెంటనే ఏమంటారు, ఈ ఫుడ్ పాయిజన్, ఈ విద్యార్థులు చనిపోయడానికి ముఖ్య కారకుడు ఎవరంటే సీఎం రేవంత్ రెడ్డి. వెంటనే నువ్వు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.